అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ క్రిస్టమస్. ఈ పండుగను అన్ని దేశాల్లో నివసిస్తున్న 800 కోట్ల ప్రజల్లో చాలామంది డిసెంబర్ 25వ తారీఖున కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా జరుపుకుంటారు. అలాగే మన భారతదేశంలో కూడా డిసెంబర్ 25వ తారీఖున ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఎదుట, ప్రతి పట్టణంలో, ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనన విధముగా ప్రభువు యొక్క కేక్ కట్ చేస్తుండగా మా యొక్క బ్రతుకులు కూడా అయ్యా సంఘాలు కూడా మాధుర్యమైన కృప చూపుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఈ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు కొంతమందికి వస్త్రదానం, అన్నదానం చేస్తారు. ఎందుకంటే క్రీస్తు ఈ లోకానికి తన ప్రేమను చూపడానికి దైవ కుమారుడే ప్రేమమయుడిగా ఈ భూమి మీద అవతరించాడని వారి నమ్మకం. అదేవిధంగా క్రిస్మస్ రోజు గ్రామ పెద్దలను పిలిచి సాలువలతో సత్కార్యాలు చేస్తారు. అలాగే గ్రామ పెద్దలు క్రైస్తవ సహోదరి సహోదరులతో క్రిస్మస్ శుభములు పంచుకుంటారు. మరి సర్పంచ్ గారికి సమయం అప్పగించిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. వేదిక పైన ఉన్నటువంటి పాస్టర్లు పేరు సన్యాసరావుకి, అలాగే కామిస్ గారికి, అలాగే జాన్స్కి, మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. అయితే ఈరోజు సర్పంచ్ గ్రామంలో క్రిస్మస్ పండగ జరుపుకోవడం చాలా శుభానందనీయం, మంచి విషయం, మంచి ఆలోచన చెప్తున్నారు మన సర్పంచ్ గ్రామాలందరికీ కూడా. అయితే ఇలాగే మరిక విషయాలందరినీ కూడా అవగాహన పరుస్తూ ఆరోగ్యమే ముఖ్యం అనుకొని ఇందాక పాస్టర్ గారు చెప్పారు. చాలా విషయము, మంచి ఆలోచన అది. అలా రేపు కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యం విషయం ఆలోచించాలని. అందరికీ నమస్కారం అమ్మా. ఈ క్రిస్మస్ శుభాకాంక్ష వేడుకలో నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, అలాగే మాజీ సర్పంచ్ గారికి, అలాగే పాస్టర్ గారికి, అలాగే మాజీ ఎంపీటీసీ గారికి, అలాగే జోడు గ్రామం నుంచి ప్రత్యేకంగా శుభకార్యాలను జరుపుతున్న మన జాన్వేశ్వరి పాస్టర్ గారికి, అలాగే కామేశ్ గారికి, అలాగే నా తోటి మిత్రుడు, అలాగే ఇంకొకటి అల్లుడు గారికి కూడా, నా సందేశ్ పాలక్ గారికి కూడా నా హృదయపూర్వకాన్ని తెలియజేస్తున్నాను. అలాగే మా జోడు గ్రామం నుంచి, జోడుమామూలి గ్రామం అండ్ అల్లివర గ్రామం నుంచి వచ్చి ఈ మా సప్పిపుట్టు గ్రామానికి అయితే క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, పేరు పేరున తెలుపుతూ చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఈ దేవుణ్ణి సన్నిధి పరంగా అయితే నేను బోధించలేను, కానీ నేను కూడా ఒకప్పుడు కాలేజీలో సమయం ఉన్నప్పుడు నేను కూడా దేవుని సన్నిధిలో వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఆ సందర్భంగా నేను చిన్నదైతే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఒకప్పుడు మా కుమి వాళ్ళు ఎలా ఉండేవారంటే, ఒకప్పుడు మన పూర్వంలో వెళ్ళినట్లయితే అసలు నీతి నిజాయితీ పద్ధతి అనేది ఉండేది కాదు. మనం తినే ఆహారం కానీ, మనం ఉండే బట్ట కట్టుకునే వరకు చాలా ఈ అనుభవం లేక ఆ పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. ఈరోజు ఎంత చదువుకున్నా కానీ
ఈ నీతి నిజాయితీ లేని వాళ్ళు ఉన్నారు. అలానే వాళ్ళకి కించపరచను నేను. అయితే ఈ రోజుల్లో ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తు అభిమానులు అయితే ఉన్నారో వాళ్ళు ఈ రోజుల్లో చక్కగా ఎక్కడ ఒక సంతకి వెళ్ళినా కానీ, ఒక ఆఫీసులో వెళ్ళినా కానీ ఏ విధంగా ఉంటున్నారంటే చాలా డిగ్నెస్గా ఉంటూ చాలా హుందాగా ఉంటూ వెళ్ళి. ఇలాంటి సెమీ క్రిస్మస్ని సప్పిపుట్టులో నిర్వహిస్తారు. దీనిని సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ సప్పిపుట్టు గ్రామంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకను గాస్పల్ టీం ఆధ్వర్యంలో పాస్టర్ జాన్ వెస్లీ టీము నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక యూత్ మరియు జోడుమామిడి, అల్లివరం యూత్ కలిసి సాంస్కృతిక దింసా నృత్యాలు చేశారు. ఈ దింసా నృత్యాలు అనేకులను ఆకట్టుకున్నాయి. ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో వంతాడపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ ఎం వెంకట్రావు, మాజీ ఎంపీటీసీ ఎం కొండబాబు, వీఆర్పీ ఎం కృష్ణ, వివోఏ కృష్ణ, కె చిన్నయ్య, సప్పిపుట్టు యూత్ నాయకులు, పాస్టర్ కె సన్యాసరావు, పాస్టర్ కె కామేశ్వరరావు, పాస్టర్ కె శివకుమార్, బ్రదర్ పి సూరిబాబు మరియు తదితరులు పాల్గొన్నారు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.